కోల్కతా ఘటనతో రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలను మోహరించారు. అభిమానులు గ్రౌండ్లోకి రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. మెస్సీ పర్యటన దృష్ట్యా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. జెడ్ కేటగిరీ భద్రతతో పాటు ప్రత్యేక బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పగడ్బందీ చర్యలు చేపట్టారు. 20 వాహనాల కాన్వాయ్లో మెస్సీ ఉప్పల్ స్టేడియానికి రానున్నారు. ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోల్కతా ఘటనతో రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలను మోహరించారు. అభిమానులు గ్రౌండ్లోకి రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. మెస్సీ పర్యటన దృష్ట్యా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. జెడ్ కేటగిరీ భద్రతతో పాటు ప్రత్యేక బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీ చర్యలు చేపట్టారు. 20 వాహనాల కాన్వాయ్లో మెస్సీ ఉప్పల్ స్టేడియానికి రానున్నారు. దీనిపై మరింత సమాచారం మా చీఫ్ ఎడిటర్ నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, మెస్సీ హైదరాబాద్ పర్యటనకు సంబంధించి పోలీసులు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? సౌజన్య, ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో తన పర్యటనకు సంబంధించి తెలంగాణ డీజీపీ ఇప్పటికే ఏదైతే ఉప్పల్ స్టేడియం ఉందో ఉప్పల్ స్టేడియాన్ని సందర్శించారు. ఇవాళ గనక చూస్తే ఆయన కోల్కతా పర్యటనలో అక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయో చూశామో. అక్కడి నిర్వాహకులు ఆ మ్యాచ్ ఆడించలేదు మెస్సీని అన్న దాంతో అక్కడున్న చైర్స్ కావచ్చు, అక్కడున్న ఫ్లెక్సీలు కావచ్చు, అన్నిటినీ చింపివేశారు. నిర్వాహకుల పైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే మెస్సీ అంటే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాకతోటి ఆ కోల్కతాలోని సాల్ట్ లేక్ ఏదైతే ఉందో ఆ స్టేడియానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. వేలల్లో ఖర్చు చేసి మరీ టికెట్లు కొని వచ్చారు. అలాంటప్పుడు మా అభిమాన మెస్సీని ఎందుకు మ్యాచ్ ఆడించలేదంటూ కూడా తీవ్ర ఆగ్రహానికి లోనే అక్కడున్న ఏవైతే చైర్స్ కావచ్చు వాటన్నిటిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియంలో ఆయన మ్యాచ్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. మరోవైపు అక్కడ కలకత్తాలో జరిగిన ఘటన ఏదైతే ఉందో దాన్ని స్క్రీనింగ్ చేసి మరీ డీజీపీ శివధర్ రెడ్డి ఇక్కడ పోలీసులకు చూపించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్ట బందోబస్తునైతే ఇప్పటికే ఏర్పాటు చేశారు. దాదాపు విధుల్లో 3,000 మంది పోలీసులు ఉన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 2,500 మందిని ఉంచారు ముందుగా. తర్వాత కోల్కతా ఘటనని దృష్టిలో పెట్టుకుని మరో 500 మంది భద్రతా సిబ్బందిని పెంచినట్లుగైతే తెలుస్తుంది. అటు కోల్కతాకు సంబంధించి కనుక చూస్తే గవర్నర్ ఇప్పటికే దానిపైన ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. మరోవైపు బెంగాల్ సీఎం కూడా అభిమానులను క్షమించాలని కూడా కోరిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మమతా బెనర్జీ దానికి సంబంధించి ఇప్పటికే అభిమానులను క్షమించాల్సిందిగా కోరారు. అలానే ఆ విచారణ కమిటీని కూడా వేశారు. ఎందుకంటే మెస్సీ టూర్ లో నిర్వహణ లోపం ఉంది అన్నది వెల్లడైంది కాబట్టి దానికోసం మమతా బెనర్జీ విచారణ కమిటీని కూడా వేసింది. మరోవైపు కనుక చూస్తే ఉప్పల్ కి మెస్సీ వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మినిట్ టు మినిట్ షెడ్యూల్ కూడా విడుదలైంది. ఉప్పల్ స్టేడియం లోపల ఆయన మ్యాచ్ కిక్ ఆఫ్ అన్నది 19:50 అంటే 7 గంటల 50 నిమిషాలకు ఉంటుంది. ఆ తర్వాత 8 గంటల 6 నిమిషాలకు క్యూ ఫర్ హానరబుల్ సీఎంస్ ఎంట్రీ ఆన్ ద పిచ్. అంటే ముందుగా సీఎం వస్తారు రేవంత్ రెడ్డి, ఆ తర్వాత 8 గంటల 7 నిమిషాలకు క్యూ ఫర్
మిస్టర్ లియోనల్ మెస్సీ ఎంట్రీ ఆన్ ద పిచ్ అని ఉంది. అంటే 8 గంటల 7 నిమిషాలకు మెస్సీ వస్తారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రొడ్రిగో డి పాల్ కావచ్చు, మిస్టర్ లూయిస్ సురాజ్ కావచ్చు, వాళ్ళు వస్తారు. ఆ తర్వాత హార్డ్ స్టాప్ ఉంటుంది. ఆ తర్వాత 8 గంటల 11 నిమిషాలకు మెస్సీ అలానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా డ్రిబుల్ అంటే బాల్ కి సంబంధించి ఉంటుంది. ఆ తర్వాత 8 గంటల 13 నిమిషాలకు పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది. మొత్తం 3 షాట్స్ పర్ టీమ్ టు డిటర్మైన్ విన్నర్ ఆఫ్ ద గోట్ కప్ అని ఉంది. అంటే పెనాల్టీ షూట్అవుట్ లో ప్రతి టీం నుంచి 3 షాట్స్ ఉంటాయి. ఎవరు ఎక్కువగా గోల్స్ చేస్తారో వాళ్ళకైతే ఆ గోట్ కప్ అన్నది అందించబోతున్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా వస్తున్నారు క్యూ ఫర్ ఎంట్రీ. అంటే 8 గంటల 18 నిమిషాలకు రాహుల్ గాంధీ స్టేడియం కి వస్తారు. దానికి సంబంధించి కూడా ఉంది. ఆ తర్వాత కిడ్స్ తోటి కొన్ని ఫోటోలను కూడా ఇటు ఎవరైతే మెస్సీ వచ్చారో మెస్సీతో పాటు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వీళ్ళంతా కూడా దిగుతారు. ఆ రకంగా మొత్తంగా 9 గంటల 10 నిమిషాల వరకు కూడా మెస్సీ ఆ స్టేడియంలో ఉండబోతున్నారు. ఫైనల్ సైన్ ఆఫ్ వచ్చి 9 గంటల 10 నిమిషాలకు ఉంటుంది. ఈ రకంగా మొత్తం ప్లాన్ అయితే చేశారు. మెస్సీ రాక నేపథ్యంలో ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి ఉప్పల్ స్టేడియానికి అయితే చేరుకుంటున్నారు. పోలీసులు కూడా మొత్తం ఆ ఉప్పల్ స్టేడియాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ వచ్చే వెహికల్స్ కావచ్చు అన్నిటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే ఎలో చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎవరికైతే పాసులు ఉన్నాయో వారిని మాత్రమే ఎలో చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు రాకూడదు అన్నట్టుగా ఇప్పటికే పోలీసుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కోల్కతా ఘటన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారని మనం చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు భారీ కాన్వాయ్లో ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి మెస్సీ చేరుకుంటారు. మధ్యలో ఒక కార్యక్రమం కూడా ఫలక్నామా ప్యాలెస్ లో ఉంది. మొత్తంగా ఆయన హైదరాబాద్ లో అడుగు పెట్టినప్పటి నుంచి మళ్ళీ సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అయితే చేశారు. సౌజన్య. సో అలాగే నేతాజీ ఒకసారి చెప్పండి, మెస్సీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి గేమ్లో అంటే ఈ ఫుట్బాల్ గేమ్లో ఇంకెవరెవరు రాజకీయ నాయకులు కావచ్చు లేదు అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రముఖులు ఎవరెవరు పాల్గొనేటువంటి అవకాశం ఉంది? షెడ్యూల్ ప్రకారం అయితే ఓన్లీ మెస్సీ అలానే మెస్సీకి సంబంధించిన టీం ఉంటుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు. కొంతమంది కిడ్స్ ఎవరైతే ఉన్నారో అది అంటే కొన్ని పాఠశాలల నుంచి వారిని ఎంపిక చేశారు, వాళ్ళు మాత్రమే పాల్గొంటారు. వేరే ఎవరు కూడా పాల్గొనరు. అందులోనూ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కిడ్స్ అరైవ్ ఎట్ దేర్ రెస్పెక్టివ్ జోన్స్ ఫర్ టికీ టాకీ అని ఒకటి పెట్టారు. అది 8 గంటల 17 నిమిషాలకి టికీ టాకా అని ఒకటి ఉంది. అందులో జోన్ 1 చిల్డ్రన్స్ క్లినిక్ బిగిన్ అవుతుంది. మెస్సీ అలానే రొడ్రిగో ఉంటారు, లూయిస్ సూరేజ్ ఉంటారు, హానరబుల్ సీఎం అండ్ మిస్టర్ రాహుల్ గాంధీ అన్నట్టుగా ఇచ్చారు. అంటే వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత 8 గంటల 22 నిమిషాలకి టికీ టాకా జోన్ 2 చిల్డ్రన్స్ క్లినిక్ ఇది ఉంటుంది. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆ తర్వాత 8 గంటల 27 నిమిషాలకు ఆ జోన్ 3 ఉంటుంది చిల్డ్రన్స్ తోటి. ఆ తర్వాత కూడా 8 గంటల 32 నిమిషాలకు సేమ్ అదే ప్రోగ్రామ్ ఉంటుంది. బట్ వేరే వేరే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి అది ఉంటుంది. ఆ తర్వాత 8 గంటల 33 నిమిషాలకు పెనాల్టీ షూట్అవుట్ విత్ మెస్సీ అని ఉంది. అందులో రేవంత్ దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో గోల్ కీపర్ అనుత్తమ్ రెడ్డి అంట ఆర్గనైజర్, ఆయన గోల్ కీపర్ గా వ్యవహరిస్తారు. ఈ రకంగా అయితే షెడ్యూల్ లో ఉంది. వేరే ఎవరు కూడా పాల్గొనరు. ముందైతే ఎవరినైతే ఎంపిక చేశారో వాళ్ళు మాత్రమే ఉంటారు. అలానే మెస్సీకి సంబంధించిన టీం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇక్కడ మెస్సీతో ఈ ఫుట్బాల్ ఆడేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 10 రోజుల ముందు నుంచే ఆయన కసరత్తు కూడా చేశారు. ఎన్టీఆర్ హెచ్ఆర్డీలో తన నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించేందుకు ఆయన కసరత్తు చేశారు, సిద్ధమయ్యారు. ఎందుకంటే ఆయనకు ముందు నుంచి కూడా క్రికెట్ కంటే కూడా ఫుట్బాల్ అంటేనే ఎక్కువగా ఇష్టం, తన అభిమాన క్రీడ కాబట్టి. అందులోనూ ఫుట్బాల్ దిగ్గజం ఎవరైతే మెస్సీ ఉన్నారో గోట్ అంటారు, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ. అంటే ఆ ఫుట్బాల్ దిగ్గజాల్లోనే మెస్సీనే మొట్టమొదటి ప్లేస్ లో ఉంటారు కాబట్టి ఆయనతోటి ఆడాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కూడా ప్రాక్టీస్ చేశారు. ఈ రోజు ఇద్దరు కలిసి ఒక 5 నిమిషాల వరకు ఆడే అవకాశం ఉంటుంది. పెనాల్టీ షూట్అవుట్స్ లో మాత్రమే వాళ్ళు గోల్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ రకంగా అయితే మెస్సీ తోటి తన చిరకాల కోరికనైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చుకుంటున్నారని చెప్పాల్సి ఉంటుంది. మెస్సీ రాక నేపథ్యంలో అయితే భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేశారు. సౌజన్య. థ్యాంక్ యూ నేతాజీ.